reaction. కథం ఈ మబ్బుల పడ్డదంటే నా మానం పోయినట్టే. నా పెళ్ళానికి మబ్బుల పడ్డా వాన పడ్డా నీసు ఉండాలి ఇంట్లో. నీసు లేకపోతే అంత పిస పిస ఎత్తది. నీ అవ్వ ఈ ఎండాకాలం అట్లనో ఇట్లనో కలిసింది కానీ ఇప్పుడు వాన పడ్డా మబ్బు పడ్డా దానికి నీసు కావాలి, కౌసు కావాలి, ఆఖరికి కోరుకుడు అని నన్ను అంటది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంటికి పోతే నా ఇజ్జత్ మానం తిత్తది. కట్టుకున్న పెళ్ళానికి కడుపు నిండా పెట్టని మొగనివి నువ్వేం మనిషివని నన్ను ఇజ్జత్ లేని తిట్టు తిడుతుంది. నేనేం చేయాలి? ఏం కథ? కథం ఈ మబ్బు పడ్డదంటే నా పానం వీనికి వచ్చినట్టే. అవని ఇప్పుడు అది నా గురించి పిట్ట పెట్టినట్టు బయట కూర్చోవచ్చు. కూర్చుంటే నాకు తెలుసు. అయినా అది నన్ను బంగారం అడుగుతుందా, చీరలు అడుగుతుందా? కడుపుకు తిండి అడుగుతుంది కదా. ఆ కడుపు కూడా పెట్టపోతే నేనేం మొగండి? నీ అవ్వ చేసుకున్న కరవానికైనా ఖచ్చితంగా తెచ్చి పెట్టాలి. ఇప్పుడు ఎట్లా? జేబులో రూపాయి లేదు, దానికి కౌసు కావాలి. దాని దగ్గర పైసలు ఉన్నాయి కానీ అదైతే వాళ్ళకెళ్ళి తీయది. నేను ఇప్పుడు ఎటు పోవాలి? ఎవరిని అడగాలి? నాకు ఇంటికి పోదామంటే భయం ఉన్నది. నీ అవ్వని మళ్ళీ ఇంట్లో కూరగాయలు అన్ని తెచ్చిపెట్టిన. టమాటా తెచ్చిన, కొత్తిమీర తెచ్చిన, మిరపకాయలు తెచ్చిన, అలసంతకాయ తెచ్చిన. అవన్నీ పక్కకు పెట్టి నీసే తింటది. ఈ వానకాలం వెళ్ళరాక నాకు మస్తు గోసే ఉన్నది కదా. ఈ వానలు ఇంకనే లాగిన అయిపో. నాకు పైసలు వచ్చేటి ఉన్నాయి. దానికోసం 50,000 60,000 పక్కకు పెట్టి వానకాలం వెళ్ళరాక చికెన్ తెత్తును, మటన్ తెత్తును, అన్ని తెత్తును. నీ అవ్వ అది మందికి చెప్పుకున్నా నా మానం పోతుంది. వారి శంకరి కట్టుకున్న పిల్లం కడుపు కడిగితే కడుపు నిండా తిండి పెట్టను నువ్వు అసుంటో నువ్వు ఎందుకు చేసుకున్నావురా అని నా ఇజ్జత్ ఇస్తారు. ఏదో తిప్పల పడదు. నా తిప్పల నేను పడతా. నీ అవ్వ ఈ ఊళ్ళో ఏదైనా ఫంక్షన్ అయినా తీసుకుపోయి తినిపిస్తును. ఈ వానకాలం ఎవరు ఏం ఫంక్షన్ చేసుకుంటారు? ఎవరు చేసుకున్నట్టే కనబడతలేదు. అబ్బా మంచిగా మబ్బులో పడ్డది. ఇట్లా మబ్బులో పడితే కౌసుకూరనే తినబుద్ధి అవుతుంది. నా మొగుడు వచ్చినాక కౌసుకూర తెమ్మంట. ఉడుకుడుకు బువ్వలే వేసుకొని కమ్మని ఇంటిగా. ఇంకా అత్తలేడేంది మనిషి? ఎటు పోయినో? అవ్వ కొడుకో పిట్టకు పెట్టినట్టు నా గురించి చదువుతుంది కదా. ఇక నా చెవులకి వెళ్ళి రక్తం కాలుతుంది. రవలి వచ్చినావనే కూర్చో. నీకోసం చూస్తానా? ఎందుకే అంటానేమేంది? మబ్బులో పడ్డది కౌసుకూర దేవా. ఏ కూర దేవండి? కోడి కూర దేపో. అగ్గో కోడి కూర అంటే ఏ కోడి కూర దేవండి? నాటు కోడి దేవన్నా, జుట్టు కోడి దేవన్నా, బయలు కోడి దేవన్నా? జుట్టు కోడి దేపోయే. తిన్నా కూడా పంటికి తాకినట్టుంటది. మబ్బులో పడ్డది కదా, ఎక్కువసేపు నవలచ్చు. అవునే రావాలి. మబ్బుల పడితే నీకు లేనిపోని కోరికలు కుడితే ఏందే? ఎండాకాలం మరి ఘోరం ఎందుకు? అప్పుడు తినబుద్ధి కాదు, వేడైతది. ఇప్పుడైతే మంచిగుంటది తేపో. నీకు వేడైతది, నాకు ఈడ ఆరిపోతాందే. నువ్వు చెప్పేసి ఎప్పుడుకో. నేనేమైనా బంగారం తెమ్మంటానా, ఎండి తెమ్మంటానా? కోడి కూరని కదా తెమ్మనేది. కట్టుకున్న పిల్లానికి ఆ మాత్రం కూడా దేవా? మాదెత్త గాని జేబులో ₹1 లేదు. ఇది వరకు ఆ చికెన్ సెంటర్ కాడ, మటన్ సెంటర్ కాడ బాగా పెట్టినా. ఇప్పుడు అక్కడికి వేయాలనుకో నన్ను చూసి ఆర్డర్ మందమే ఉన్నది, కూర లేదు రాని ఇట్లా కొడతాడు. అందరి ముంగట నాది నల్లమొఖం తరం అవుతుంది. మావ కాదు, ఒక 200 పోయి పట్టుకత్తా. నువ్వు దాచుకున్న పైసలు ఉన్నాయి గానీ ఇయ్యరాదు. మళ్ళీ నేను పనికి పోయి నీకు ఇస్తా. అవ్వో ఈ మాత్రానికి నువ్వు తెచ్చుడు ఎందుకు? నేను తెచ్చుకొని గోలించుకొని తిననా? ఇంకా 200 ఇయ్యని అడుగుతాను. అయ్యో సడన్ గా మబ్బుల పడ్డది కానీ నీ కౌసు కూర తినబుద్దు కాబట్టి నా జేబులో ₹1 లేకపాయే. గందుకే నీ దగ్గర ఉన్న పైసలు ఇయ్యే, మళ్ళీ నేను కైకిలు పోయి నీకు ఇస్తా. చేయబలం లేదు, చేయించుడు లేదు. నువ్వు తెస్తావనే కౌసు కూర. అరే పైసలు లేవంటే నుంచి దేవన్నీ. ఈ వానకాలం వెళ్ళేదాకా నేను మా అవ్వగారింటికి పోతా. ఇట్లా మబ్బు పడితే నేను కోడి కూర తెత్తలేవు. రేపు ముసురు పడి పగ్గ ఆనలు పడ్డా అనుకో, నా కౌసు కూర తినబుద్ధి అవుతుంది. నువ్వు ఆ తెత్తనే లేవు. కడుపు చంపుకు నేనెందుకు ఉండాలి? నేను పోతాయిగా. నీ రాగలు తీసి రాగట్లయ్యా. ఇంతకు నువ్వు కోడి కూర తెస్తావా? ఏదో ఒకటి డిసైడ్ చేసుకో, లేకపోతే మా అవ్వగారింటికి పోతే చెప్తాను.
అరే తెత్తనే బుజ్జి ఎవరన్నా ఇంటే నా ఇజ్జత్ పోతుంది. నువ్వు చీటికి మాటికి అవ్వగారింటికి పోతానకే. అయినా నీ అవ్వగారింటికి పోతే ఎన్ని రోజులు తెచ్చి పెడతారే? వానకాలం వెళ్ళి రాక నీ కౌస తెచ్చి పెడతారా? ఒక్క రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, వారం రోజులు పెడతారు. ఊక అవ్వగారింటికి పోతా అంటాను. మీ అవ్వగారింటికి వస్తే నాకు ఎన్ని రోజులు పెట్టిరా నేను చూడలేదా? వచ్చిన రోజు చేపలు తెచ్చిరు, 2వ రోజు మటన్ తెచ్చిరు, 3వ రోజు కోడిగుడ్లు అండిరు, 4వ రోజు ఏం పోతిరే? పప్పు చారు. నువ్వు అల్లుని కాబట్టి పప్పుచారు అండిరు. నేను కన్న బిడ్డను కదా, రోజు తెమ్మంటే తెత్తరు. అబ్బా ఇక నీతోడు పెట్టుకుంటే 2 రోజులు అయిన నోడువది. కాలుకెత్త మెడకెత్తావు, మెడకెత్త కాలుకెత్తావు. ఎట్లా నేను కౌసు లేకపోతే నీ అమ్మగారింటికి పోదామని డిసైడ్ అయినావు. కానీ నీతో నేను ఎందుకు పెట్టుకుంటా? సరే ఎవ్వల కాలు మొక్కైనా నీ కౌసు తెత్తా గానీ నీ దండం పెడతావు. ఇంకో తప్ప నీ అవ్వగారింటికి పోతా అనకు. ఇంకో ఊళ్ళో మా కంతల సత్తి మామూలు ఉన్నారు కానీ వాళ్ళు ఇట్లా కౌసు అంటుకున్నారు. పోయి చూద్దాం, ఒకవేళ అనుకుంటే అడిగి తినద్దాం. ఏమంటావు? ఎట్లయితే పోదాంపా, నాకు కౌసు కూర కావాలి. నీ కడుపుల మన్ను ఇంత కూడా తగ్గించినామని నీ అబ్బా. నువ్వు ఏ బట్టి అడగరాని వాళ్ళని అడుగుతానా కాదే. నువ్వు కౌసు కోసం ఏం చెప్తావో ఏమో. ఈ వర్షాకాలం వచ్చిందంటే నా ఇజ్జత్ మానం తిత్తది. నీ అవ్వ దీనికి కౌసు తెచ్చదందుకన్నా రోజన్నా కైకిలు పోతా. ఇప్పుడైతే మా కంట సత్యమావ దగ్గర పోతా, అండు తాట తినిపిస్తా, లేకపోతే ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. అత్తాను వారే అవ్వ చూడు ఎట్ట తలుపు ఎత్తాందో కౌసు అనగానే. పా మా రజిత నాటుకోడి కూర అండితే నసానానికి ఎక్కింది. నాటుకోడి కూర మస్తు అండుతుంది అది. రజిత, ఓ రజిత, ఏంది? అబ్బా నాటుకోడి కూర మస్తు అండినవే. అవునా? అయ్యో బాబాయ్ నాకు సిగ్గేస్తుంది బాబు. కట్టుకున్న మొగని కదా, కడుపు నిండా తింటావని నీకు నచ్చినట్టు అండినా. నా రుచులు నీకు తెలుసు కాదనే, గందుకే నచ్చినట్టు అండుతావు. కడుపు నిండా తినాలని, కడుపు నిండా తినాలని. నువ్వు కడుపు నిండా తింటేనే కదా నేను సంతోషపడేది. మా సంతోషపడుతూ గాని ఈ గోకుడేందే ఇట్లే గోకినావనుకో నా తోలంతా లేస్తుంది. అయిదాం గాని ఏం సంగతి? అది అది చెప్పే. అది మా తమ్మునికి ఒక 20,000 కావన్నట. ఏంది 20,000 కావాలా? అందుకే నాయే నాటుకోడి అండి పెట్టినావు, 20,000 కేసరి పెట్టినావు, 20,000 కేసరి పెట్టినావు. అబ్బా నీ ఏసరి తీసి తాలింపు పెట్టా, మనకి అర్జెంట్ 20,000 కావన్నట. ఇయ్యవా ఇయ్యవా ఇయ్యవా? ఇస్తేనే నువ్వు గంత మంచిగా ఇవ్వవా 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 అంటే నేనెందుకు ఇయ్యనే, నేనెందుకు ఇయ్యనే? ఇత్తవా? మాకు అంతలోడు బంగారు. అగ్గో మా ఆయన బంగారం, మా రజిత సింగారం అంటాడు. అత్తమామ భలే సంతోషంగా ఉన్నారు. శంకర్ శంకరే దా కూర్చో. అంత మంచిదేనా మామ? అంత మంచి తల్లుడు. మీ ఊళ్ళోనే ఉన్నారు, ఒక్కసారి మా ఇంటికి అత్త ఏమైంది? అత్తలేరు. రావాలంటే పొలం కాడ పనులు పాడే ఎట్లా రావస్తాను. అంత మంచిదేనా బిడ్డ? అంత మంచిదనే చిన్నావా. ఏంటి తల్లుడు గిట్టుతో పడ్డది? ఏ నిన్ను చూడబుద్ధి అయింది వచ్చిన మామ. మబ్బుల పడ్డది, కడుపు నిండా తింటారు. నేను గుర్తుకొచ్చినా ఇటు వచ్చిరు మీరు. ఏ లేదే చిన్న బాపు, మేము ఇంకా బియ్యం పెట్టుకుని చాయ్ కావాలి. ఏమో కడుపు నిండా తినొచ్చినావని అంటున్నావు, కడుపు నిండా తినొచ్చినావని అంటున్నావు. అయ్యో తిన్నారనుకున్నా బిడ్డ. రజిత అల్లునికి బిడ్డకు ఏమన్నా ఉంటాయి పో. ఏ ఇంటికి పోయినాక తినవా మామ? ఏమన్నా మంది బయటూరా? ఊళ్ళోనేనే అట్టిగా మాట్లాడదామని వచ్చిన కదా అనే. ఏ మనం ఇంత దూరం వచ్చినాం, మళ్ళా పోయి అన్నానంటే సాయంత్రం అవుతుంది. మళ్ళీ ఎప్పుడు అన్నాలి అంట? ఇలా చిన్న బాపు ఇంట్లోనే తినిపోదామే. ఓ పిసదానా, మన ఇల్లు ఏమన్నా 10 కిలోమీటర్లు ఉన్నదా అనే? మా వాళ్ళకి ఎందుకు కట్టం, మన ఇంట్లో తిందామే. అగో మనం తినకుండా పోతే చిన్న బాపును చిన్నమ్మ ఎంత బాధపడతారు. అగో చూడు మా చిన్నమ్మ చూడు ఎంత బాధపడుతుందో. మీరు అనుకున్నాడు మంచిగా ఉంది బిడ్డ, కానీ అనలేము లేదు. అయ్యో అత్త పిడాతకంత మాట అంటేంది? నువ్వు అనగా మీరు తింటావా ఏంది? అది ఇప్పుడు ఎంత బాధపడుతుందో చూడు. రజిత ఎక్కడేం మాట్లాడాలో తెలియదా? వాళ్ళకి ఏమన్నా తిండి గతి లేకుండా వచ్చిండ్రా? వాళ్ళు బాధపడరా? అయ్యో ఇప్పుడు నేను అన్నం పెట్టనన్నానా? అందులో ముక్కలు అయిపోయినాయి, ఉత్త పులుసే ఉన్నది అంటన్నా.
వీడు పరాయడా నా అల్లుడు. వీడు పులుసు వేసినా తింటాడు, కారం వేసినా తింటాడు. ఇద్దరికి వేసుకురాపో. అయ్యో మామ, అత్తమ్మ వీనికి నువ్వెందుకు కోపానికి వస్తాను? అయినా ఊళ్ళోనే మా ఇల్లు. ఇప్పుడు మీ ఇంటికి మేము తిందామని వచ్చినవా? మాకు అవసరం లేదు. రవలి పోదాం పావే. ఆగే పులుసుతో అన్నది ఎండిపోదాం పట్టు. పులుసుతో అన్నది ఎండిపోదాం పట్టు. అరే అద్దుపా, మన ఇంట్లో అనుకొని తిందాం. నేను అప్పుడు అనేది గుర్తున్నదా? అగో మీ ఇంట్లో దీనికి తినడానికి కోరిక అత్తమ్మ. ఆ పులుసు అయితే వేసుకురాపో తింటాం. తగ్గుతా. అవును మామ, పత్తి గింజలు పెట్టావా? పెట్టినా మంచిగా వాన కొట్టింది, మొలిసిన ఇత్తనాలు. మనిషినయా? ఇంకా మంచిగా ఆరాంసే. ఇగో బిడ్డ తినండి. అల్లుడు ఎంత ఆకలితో ఉన్నాడు. అత్త పులుసు అంటే పులుసేనా? తోలు కూడా లేదా? అయ్యో లేవు బిడ్డ. రెప్ప కూడా లేదా? బొక్క ఏది లేదు బిడ్డ. మొత్తం తిన్నాడా బావా? అయిపోయి తిను అల్లుడు తిను. తింటా. అబ్బో అది మా సాకల కొద్ది ఉన్నది. మన ఇంటికాడ మనం తిందామా అంటే అద్దంటివి. మా ఊళ్ళో నట్టిగా కష్టపెట్టినట్టు. పాపం అత్తమ్మ అట్టి పులుసే పోసినా ఎంత బాధపడుతుందో ఏమో. మీరేమన్నా దూరపోలే, మాకేం కష్టం. కలుపుతా, నువ్వు తిన్నాని తిను. ఎట్లుండేది నాటుకోడి పులుసాట? అబ్బా దానికి నాటుకోడి పులుసు అంటే బాగా ఇష్టమే, అందుకే నాది కూడా గుంజుకొని తింటాంది. చాలా నువ్వు ఇవన్నా కానీ లేనట్టున్నది. మొత్తం ఉన్న కాడికి పోసింది అత్త పులుసు. అయ్యో తిను బిడ్డ, నేను మంచిగా లేదా. ఇక మంచిలు తెచ్చిరంటే కడుక్కోమన్నట్టేనే. ఇంకోతా పడక గుజ్జ పోతుంది మామ. మామ మనోడు అవుతారు కానీ అత్త మనోళ్ళు అవుతారా అని. సరే లేదు, ఉన్న కాడికేమో వేసింది. ఉన్నది అత్త? అయ్యో లేదు బిడ్డ, ఉన్న కాడికి నీకు వేసిన. సరే పావేగా. మొత్తం ముడిచిందా? పాప సరే మామ. అత్త పోయేస్తాం. బిడ్డ కడుపు నిండింది, అల్లుని కడుపుంది. బిడ్డ గారి ఆకలితో ఉంది. అబ్బా మంచిగా నీ కూరతో అయితే తిన్నావు గానే. నీ అవ్వ ఇది పాపం ఆడివా. నాది కూడా గుంజుకొని బొత్త బలగా తిన్నావు కాదే. నీ కడుపులో మన్ను వత్తు నీసు అన్నావు. నాటుకోడి పులుసు అయితే తినిపించరు కదా, ఇంకా నీకు మనసు నిమ్మలం కాలేదానే? అయ్యో 2 తల్లెళ్ళు తిన్నావు కాదే. నువ్వు మనిషివా? నువ్వు ఏందే? నిన్నేమనాలే? ముక్కలు లేవా అని ఎడతానవా? ముక్కలు మా తెచ్చి పెడతా తీయే. ఇప్పటికైతే చల్లవాడు. ఓ రవలి తెత్తేనే నీ దండం పెడతా. ఈ రోడ్డు పోటీ నా ఇచ్చే తీయకే. ఎవరన్నా చూస్తే నా మానం పోతుంది. శంకర్ గానికి పెళ్ళానికి తిండి పెట్టే గది కూడా లేదనుకుంటారే. నీ దండం పెడతా. ఇప్పుడు నీ కాళ్ళు మొక్తా. ఇయ్యాలనైతే పులుసుతో తిన్నావు కదా, నీ దండం పెడతా. రేపు కడుపు నిండా ముక్కలు పెడతా. సరేనా? ఎవరన్నా చూస్తే ఇచ్చేది పోతుంది. పావే నీ దండం పెడతా. నువ్వు గిట్లా రేపు చేయలేదనుకో, అమ్మగారింటికి పోతే చెప్తానా? మాదెత్తనే నిన్ను నీసుల వండియాలి. నిన్ను నీ అవ్వ నీసు నువ్వు కాంక తింటాను. మాదెత్తా అని చెప్పిన కదా. ఇప్పుడు నాటుకోడి పులుసుతో అయితే తినిపించిన కదా, నీ కడుపు చల్లబడ్డది కదా. మళ్ళీ ఎందుకే? రేపు తెత్తనే. నీవి నొట్టు తెత్తా. తేకపోతే నువ్వు మీ అవ్వగారింటికి పో. సరేనా? సరే. ఈ రోడ్డు పొట్టు బాగా పోదాంపా. పెద్ద ముక్కలు రేపు అవ్వ గింతే తెత్తా. పెద్ద మాట అన్నాడు సరాడు. మొత్తం తిను. ఇంకేం సరే. అస్సలు పెళ్ళాన్ని దొరికినవే. తిండిపోతు పెళ్ళానివి.
అవ్వని కౌసు 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 ఎవరన్నా చల్లబడితే బజ్జీలో మిర్చిలో చేసుకుంటారు కానీ నువ్వేందే కౌసు తింటా అంటావు. అబ్బా ఇప్పుడు ఏమన్నా అన్నా అనుకో మళ్ళా కౌసు అని ఎడుతుంది అయిపోయి దీంతో కోసకే ఉన్నది. పండుకో తెత్తా అగో తెల్లారే ముక్కలు తెత్తా అని బకెట్లో నీళ్ళు పోసుకుంటే ఇన్నే ఉన్నావు. ఏమైంది తేవా? నీ ముక్కలు తీసి నీ మూతిలో పెట్టా. ముక్కలని పానం తింటానవేందే? మాదెత్తా తెల్లారిందో లేదో ఎంబడే పడతానవేందే? నువ్వు నీసు తినపోతే చచ్చిపోతావా? ఆగరాదే. ఏంది బాగా మాట్లాడతాను? పోవాల చెప్పు మామగారింటికి. ये भी परेशान हो गए, हम भी परेशान हो गए, करो फिर। నీ మాటలు తీసి మంటల కలప. నీతోటి నాకు రామకోసున్నది గానే నీతోటి ఎట్లే గానే నీ అవ్వని నీతోటి ఉండే బదులు అమ్మతోడు కాశీకి పోయింది బెటర్ ఉన్నట్లున్నదే. కాశీకి పోదామన్న పైసలు లేవు. ఆ పైసలు ఉన్నాక నీకు ముక్కలు తెచ్చి పెట్టబోతున్నా. నీ దండం పెడతా. ఇజ్జత్ దియకు, బయట అందరూ చూస్తారు. మా తెచ్చి పెడతా సరేనా? తెత్తనే ఆగు. కాలు రెక్కలన్నా కడుక్కోవద్దానే. పోసి నీ పాపం పాడుగాను. నిన్ను ఎట్లా నిన్నేం చేయాలనే అంటే అమ్మగారింటికి పోతా. తెత్తాగు. రామశంకర భగవంత నువ్వు పొయ్యి మీద బియ్యం పెట్టుకోపో. కూర నేను తెత్తపో. సరే పొయ్యి మీద బియ్యం పెడతా. తొందర మరి అత్తపో. సరే. నిన్ను ముక్కల్లోనే వండి అంటే నీదేం పుట్టువాడే. నీ అవ్వని మబ్బుల పడితే వాళ్ళన్నా కౌసు తిన్న రూల్ ఉన్నదా అనే? నీ అబ్బా ఇవాళ కౌసు లేకపోతే దాని అవ్వగారింటికి పోయేటట్టే ఉన్నది. ఈడ మొగిలా బాబు కూర్చున్నాడు కదా, ఏం కూర అండిండో అండుతో ఇంత అక్కపోదా. బాబు ఓ మొగిలా బాబు ఏం చేస్తానవే? ఏందిరా గిటాచినావు? ఏం లేదే బాబు, మీ కోడలు కౌసుదే అని ఊక దంపుతాందే. కౌసు తెచ్చి ఇద్దామంటే నా జేబులో రూపాయి లేదు. చిన్నవి ఇట్లా కౌసు అండితే నువ్వు ఇంత వేసిస్తే పట్టుకపోదామని వచ్చింది. ఊకే కౌసు తిని సత్తావు శంకర్గా. ఇక సత్తనో బతుకుతానో గాని ఇయ్యాలకి ఇట్లా నేను కౌసు ఇంటికి తీసుకోపోకపోయినా అనుకో అది నిజంగానే నన్ను దంపటట్టున్నదే. మొన్ననే కౌసు అండుకున్నావురా. ఈ టమాటా పచ్చడి ఉన్నది ఏమంటావా? నీ టమాటా పచ్చడి పాడుగాను. మా ఇంట్లోకి అదే మోపైంది. అది నీసులేని తింటలేదే. దాంతో నాకు రామ కోసున్నది. మరి గసండ దాన్ని ఎందుకు చేసుకున్నావురా? మరి నాకు ఎవరిస్తానని ముందుకొచ్చిర్రు. దంతకు దగ్గ బొంత అన్నట్టు దాన్ని వేసుకున్నా. ఏం చెప్తాం అంకల్? మరి చేసుకున్నందుకు కట్టపడి తెచ్చి పెట్టుకో. ఈ ముచ్చట నువ్వు నాకు చెప్పన్నా? ఇక నాకు తెలియదా? నువ్వు టమాటా పచ్చడి వేసుకొని తినిపో. నీకు మోరా బాగానే ఉంది ఎవరు? అబ్బర బిడ్డ శంకరన్ వస్తాడు. కనిపించినట్టు ఇజ్జతమన్న ఇస్తాడు. అరే భాస్కర్ ఇక దారా. ఏమి రేవారి నన్ను చూసి ఉరుకుతావు? ఏ ఉరుకుతలేనే, ఇంటికాడ ఫోన్ మర్చిపోయినా, అందుకే అటు ఇటు కలవడదు అంతే. నేను కనబడంగానే ఫోన్ మర్చిపోతావు, అన్ని మర్చిపోతావురా. ఎందుకు మర్చిపోవు? అయినా నీకు సిగ్గుశరం ఉన్నది అరవారి. 250 రూపాయలు సాయంత్రం ఇస్తా అని తీసుకున్నావు. నెల 15 రోజులు అవుతుంది. నీ ముఖం నాకు ఉంచినవారా? రోజు వచ్చి నమస్తే శంకర్ అన్న అని కనబడట్టు నువ్వు. ఇక ఎప్పుడు 250 తీసుకున్నావో అప్పటి నుంచి పత్తకు లేవు. నువ్వేం మనిషివిరా? అట్లా కదే శంకరన్న, జరని చెప్పేదినే. అట్లు కాదు నట్లు కాదు పాన కాదు గాని నీ లంగ వేషాన్ని నాకు తెలుసురో భాస్కర్ గా. మనిషిని అవసరం తీరు వాడతావురా నువ్వు. అన్న దండం పెడితే ఏం ఇజ్జత్ తీసుడు? ఏం మాట్లాడతానవరా? శంకరన్న దండం పెడితే జరాగే ఎవరన్నా చూస్తారు. 250 రూపాయలకు 250 తిట్టు తిడుతుంది. నీ తిట్లకు ఎవడన్నా అయితే ఎప్పుడు చచ్చిపోతాడు. మరి గంట సిగ్గుసేరే ఉన్నాను సావపోయినవురా అన్న. నీ 250 రూపాయలకు చస్తే మళ్ళీ కుడతానాయే. ఇంకా గివ్వే వెటకారన్న మాటలు. పిస పనులు చేయకు. ఇది నా 250 నాకు. శంకరన్న నువ్వేం మాట్లాడకు. నీ 250 రూపాయలు రేపు ఇవ్వకపోతే నీ ఊళ్ళోనే కనిపించ. నువ్వు కనవాడు కాదు. 250 ఇట్లా నువ్వు ఇవ్వకపోయినావు అనుకో నేనే కనవాడనియ్యా. శంకరన్న నీ దండం పెడితే ఇస్తే రేపు నువ్వు చూస్తా కదా.
అబ్బ కొడుక నన్ను చూసి దొంగ లెక్క తప్పించుకుందామని చూస్తాడు. రేపైతే మర్చిపోకురు. మీ అక్క ఈయన ముచ్చట్ల పడి ముక్కల గురించి మర్చిపోయినా. ఇప్పుడు ఎట్లా? అది అన్నం పెట్టి ఇంటికాడ రెడీ ఉన్నది. కూర ఎట్లా దొరకాలి? గట్మోగానైతే పోతా. అబ్బా ఏం చేయాలి? ఎటు పోవాలి? అది బియ్యం పెట్టి ఇంటికాడ రెడీగా ఉన్నది. ముక్కలు తెమ్మన్నది. అబ్బా నాకు ఆశారం మంచిగా లేదు. ఏం చేసుడు ఏమో. గీ లచ్చన్నేంది బువ్వ కూర ఇత్తర్లా తెస్తాడు. అగో గాడ పెడతాండేంది. అబ్బా ఎత్తుకపోయే తీగ కాలుకు తాకినట్టు మంచి పని చేసినవి లచ్చన్న. ఏదైతేంది ఇవాళ నాకు పెళ్ళానికి తినిపించింది కావాలి. నువ్వు పెట్టిపో. నువ్వు పెట్టిపోయినాక నేను తీసుకుంటా. అబ్బా ఉడుకుడుకు బువ్వ ఉడుకుడుకు కూర. ఇక ఏ పాట తింటావో తినే పెళ్ళమా. అబ్బా శంకరన్న దించిపోసిన అన్నం పట్టుకపోయి ఆ వదిన తినిపిద్దాం చూస్తున్నావు కదా. నా ఇజ్జత్ తీసినావు కదా. నీ సంగతి చెప్పాలి ఆ వదిన చెప్పినాక. ముక్కల్దే అన్నావు కదా. ఇదే నీకు తినిపిస్తా. ఏమిరా శంకరి బువ్వ కూర పట్టుకునేట పోతున్నావు? ఇవాళ బువ్వ కూర ఎక్కువ వండుకున్నామే. ఇంట్లుంటే ఖరాబ్ అవుతుందని ముసలోళ్ళకి ఇద్దామని పట్టుకపోతానా. అబ్బా శంకర్ గారి కూడా మంచిది. మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు పులిసే పోతివి. ఇప్పుడు చూడు ముక్కలన్నీ మందికి ఇస్తాడు. అయితే కానీ ఎటు పోతారు? పత్తికాడికా? పోతున్నావురా? పోరి పోరి పోరి. రే భాస్కర్ గా ఏమో ఆగమాగం పోతున్నావేంద్రా? ఇంకా శంకరన్న దించిపోసిన అన్నం పట్టుకొని పోతాండే కొంప తీసి ఆ వదిన తినిపిస్తాడేమో. పిసగిట్టలేసిందారా? వాళ్ళకే ఎక్కువ ఈ ముసలోళ్ళకి ఇచ్చడానికి పోతాడు. నువ్వు గట్ల అనుకుంటున్నావు సత్తన్నా? నా కళ్ళ నిండా చూసిన. అవసరం అనుకుంటే ఆ బువ్వ కూర అని చెప్తాను చూద్దాం పాయ. మరా రవలి ఓ రవలి రవలి ఓ రవలి. అగో తెచ్చినావా? కూరతో పాటు అన్నం కూడా తెచ్చినావు కదా. నా మొగుడు బంగారం. ఇక మళ్ళీ నువ్వు అన్నం ఏమనుకుంటావని రెండు ఒకటేసారి తెచ్చిందే. అబ్బా ఎంత మంచోనే. మొత్తం తెచ్చినావు. నోట్లో పెట్టుకో. మంచి మంచి మొక్కలు తెచ్చినావు కానీ కొరికే వింటానావు. అబ్బా కమ్మ ఉండవే. తిను. ఎవరింటి కానీ చేసినావు? ఇక ఆ పేరు చెప్పద్దు. పేరు చెప్తా మళ్ళీ నువ్వు రోజు వాళ్ళ ఇంటికి ఇవ్వమంటావు. నేను చెప్పా. అంతేనా? కొరకు బొక్క కరుక్కు పట్టది. కొరికే కొడుతున్నావు. కొరకు. అగో పిసగిట్లా లేచిందా? నా మొగుడు అయితే తినకంటారు. ఏమైంది మీకు? నువ్వు తిను. మాకు పిసలేసుడు కాదే, నీ పిసలేసింది. వాడు దించిపోసింది తీసుకొచ్చి మీకు తినిపిస్తాను. నీకు అర్థమవుతుందా? ఏంది దించిపోసింది తీసుకొచ్చిందా? నిజమేనా? దించిపోసింది తెచ్చినా నువ్వు? ఊళ్ళో ఎవ్వరు అడిగినా పైసలు ఇయ్యలే. దించిపోతే పట్టుకొచ్చిన. నీకేదైతే నీసు కావాలి, కడుపులో పడాలి. దించిపోసి నువ్వు తెచ్చినావు. నీ మీద మన్ను నీ మొదలు నెంప. పైసలు లేకపోతే సపరేట్ రాలిగా నీకు దించిపోసి పట్టుకొచ్చినావా? ఇంకా తిను తిను అంటానా? లేకపోతే అటికరాలుండి అని అంటావు. ఇంటికైతే నువ్వు ఊకుంటువా? ఇవాళ నువ్వు ముక్కలు లేనా మా అవ్వగారింటికి పోతాను. నువ్వు పోకపోతువా? గందుకే దించి పోసింది పట్టుకొచ్చిందే. ఇంకా మాన లేకుండా చెప్తున్నావు. శంకరన్న 250 రూపాయల కోసం నడిపసలు నా ఇజ్జత్ తీసినావు కదా. ఇప్పుడు ఏమైంది? ఈ విమానం మొదలు పోయింది. సత్తన్న మన పరైంది వాయగా దా.
నన్ను అబ్బో అబ్బో అయ్యో అత్తో అదే 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 నీ అక్క ఈ ఉంటదని తప్పడంటున్నావు అబ్బో నీ తలపండు వాళ్ళగా ఇంకోసారి నాకు కౌసీర బుద్ధి అయితే నేనే పోయి తెచ్చుకుంటా నిన్ను తెమ్మను కూడా అనా హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా నా గంట అయితే గట్టి కొట్టురి బాయ్